యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. Yeah, sure. We'll discuss about the project, sir. Yeah, okay. Bye. కుసకుసలాడే పదనిసలేవో తొలివల ప్రేమ బహుశా తొడికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా ఏదో జరుగుతోంది అది ఆనందంలో మరేం తెలియని అలజడి 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 కుసకుసలాడే పదనిసలేవో తొలివల ప్రేమ బహుశా తొడికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా తెలిసేలోపే అలా ఎలా కదిలించావో ప్రేమని పిలిచేలోపే బొట్టు బిళ్ళ సరైనని కరుణించావే రమ్మని చెరో కొంచెమే ఓ ప్రపంచమై వరించే వసంతం ఇది అలజడి 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 ఏమండి నాకు ఈ చుడిదార్ ఎలా ఉంది? పార్టీ అన్నారు కదా అని లంగా ఓణి వేసుకోలేదు. చుడిదార్లు బాగున్నానా? లంగా ఓణి వేసుకునే లక్ష్మి కంటే కొత్తగా ఉన్నావు. మీకు ఈ డ్రెస్ నచ్చిందా అండి? నచ్చింది. నువ్వు ఇలాంటి డ్రెస్సెస్లో కూడా బాగానే ఉన్నావు. వీలైతే ఏమైందండి? లక్ష్మి ఏం కాలేదు. అయ్యో చూసుకోవాలి కదండి. ముందు మీరు ఇలా బయటకు రండి. రండి రండి. ముందు మీరు రండి. లక్ష్మి నేను చెప్తున్నాను కదా, ప్లీజ్ రండి. రండి. ఏం కాలేదు. ఏం కాలేదంటారేంటి? చూడండి వేలు ఎలా కమిలిపోయిందో. లక్ష్మి ప్లీజ్ కామ్ డౌన్. నాకేం కాలేదు. చిన్న దెబ్బే, కంగారు పడకు. చిన్న దెబ్బ కాదండి, వేలు ఎలా కమిలిపోతే. కూర్చోండి లక్ష్మి. ముందు మీరు కూర్చోండి. లక్ష్మి నా మాట విను ప్లీజ్. ఏం కాలేదు లక్ష్మి. లక్ష్మి ప్లీజ్ నా మాట విను. ఏం కాలేదు. మీరేం మాట్లాడకండి. చూసారా నొప్పి లేదంటారు.
నొప్పి తగ్గిందిలే లక్ష్మి. ఏమండి? Good evening, my dear couples, and welcome to our party. ప్రతిరోజు మా హోటల్ తరపున ఇలాంటి చిన్న సెలబ్రేషన్స్ చేయటం మా హాబీ. ఇక్కడికి వచ్చిన కపుల్స్ అందరినీ హ్యాపీగా ఉంచడం కోసం ఇప్పుడు మేము ఒక చిన్న గేమ్ లాంటిది ప్లాన్ చేసాం. గేమా? ఎస్, గేమ్ అంటే కళ్ళగంతలు ఇంకేదో కాదు, కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసాం. భార్యలు భర్తల సీక్రెట్స్ గురించి చెప్పాల్సి ఉంటుంది. ఎవరైతే మమ్మల్ని ఇంప్రెస్ చేసేలా చెప్తారో వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్స్ ప్రెజెంట్ చేస్తాం. ఇది కేవలం సరదా కోసం మాత్రమే, ఎవరు దీన్ని సీరియస్గా తీసుకోవద్దు. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా ఈ జంటను అడుగుదాం. చెప్పండి మేడం, మీ ఆయన గురించి మీకు తెలిసిన సీక్రెట్స్ ఏంటి? మా ఆయనకి పెళ్ళికి ముందే లవర్ ఉండేది. మరిప్పుడు భార్యనయ్యాను కదా, ఇంకా లవర్ ఎలా ఉంటుంది? ఎందుకంటే అప్పుడు ఆయన లవర్ని నేనే కదా. నైస్ కపుల్, అంటే లవ్ మ్యారేజ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎవరు? మీరు చెప్పండి, మీ ఆయన గురించి మీకు తెలిసిన సీక్రెట్స్ ఏంటి? మా ఆయన గురించి సీక్రెట్ అంటే సారీ ఐ కాంట్ సే. ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఎవరిని అడుగుదాం? మీరు. హాయ్ మేడం. హాయ్. మిమ్మల్ని చూస్తుంటే చాలా సాంప్రదాయంగా కనిపిస్తున్నారు. మీరు చెప్పండి, మీ వారి గురించి మీకు తెలిసిన రహస్యాలేంటో. చూస్తుంటే అరేంజ్ మ్యారేజ్ అయినట్టుగా కనిపిస్తుంది. మీ ఆయన గురించి అసలు సీక్రెట్స్ మీకు తెలుసా? తెలుసు. నా గురించిన సీక్రెట్ లక్ష్మికి ఏం తెలుసు? వావ్, అప్పుడే సీక్రెట్ కూడా తెలుసుకున్నారంటే మీరు గ్రేట్ మేడం. చెప్పండి, ఏంటా సీక్రెట్? మా ఆయనకి మీ ఆయనకి మా ఆయనకి దొంగతనంగా పానీపూరి తినడం అంటే ఇష్టం. వావ్, సూపర్. నాకు ఇష్టమైన పానీపూరి నీ చేత టేస్ట్ చేయిస్తాను. ఇలాంటి ఆన్సర్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆటని ఆటలా ఆడి అందరినీ నవ్వించడానికి విభిన్న సమాధానం చెప్పిన మీకోసం ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్. గిఫ్ట్ తీసుకురండి. మీకు చిన్న గిఫ్ట్ హ్యాంపర్ తీసుకోండి.
ఏమండి అక్కడికి వెళ్దామా? లక్ష్మి, నువ్వు వెళ్ళు, నేను ఫోన్ మాట్లాడొస్తాను. అలాగేనండి. హాయ్, మై సెల్ఫ్ నందు. నమస్తే అండి, నా పేరు లక్ష్మి. మిమ్మల్ని చూస్తుంటే సాంప్రదాయానికి చుడిదార్ వేసినట్టున్నారు తెలుసా? మీ వారెక్కడా కనిపించట్లేదు. అక్కడ ఫోన్ మాట్లాడుతున్నారు. మీరు నిజంగా చాలా అదృష్టవంతురాలు. మీ ఆయన చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. డార్లింగ్, స్వీట్. ఈయన మా శ్రీవారు, నిక్లేష్. నమస్తే అండి. నమస్తే అండి. కాసేపట్లో భోజనాలు ఉన్నాయి కదండి, ఇప్పుడు స్వీట్ తింటున్నారు? నాకు డిన్నర్కి ముందు స్వీట్ తినడం అలవాటు. తనని చేసుకున్నాక నాకు అలవాటు అయింది. చాలు డార్లింగ్, వెళ్దామా? బాయ్. మేడం, బ్లాంకెట్ తీసుకోండి. ఇవ్వండి. మీరు చలికి ఇబ్బంది పడుతున్నారని, మీకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా నేను తట్టుకోలేనండి. లక్ష్మి, నాతో రా. ఎక్కడికండి? నాకు నీ మీదున్న ప్రేమని చూపించడానికి.
చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా గుండె గదిలో ఉంది తానని పోల్చుకున్నానా నీ చేరవలసిన తీరమిది అని చేరుకున్నానా ఇది కలైతే కాదుగా ఎదలయంత మారెగా ఇది మరేదో జన్మగా ఉందిగా నాది అంటూ లేదుగా ఆయువంత నీదిగా నీజతుంటే తోడుగా చాలుగా నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా గుండె గదిలో ఉంది తానని పోల్చుకున్నానా నే చేరవలసిన తీరమిది అని చేరుకున్నానా ఇది కలైతే కాదుగా ఎదలయంత మారెగా ఇది మరేదో జన్మగా ఉందిగా నాది అంటూ లేదుగా ఆయువంత నీదిగా నీజతుంటే తోడుగా చాలుగా లక్ష్మి లక్ష్మి బ్లాంకెట్ నీకోసమే తెచ్చాను తీసుకో మీరు చలికి ఇబ్బంది పడుతున్నారు కదా. ఎప్పుడు పక్క వాళ్ళ గురించే కాదు లక్ష్మి, అప్పుడప్పుడు నీ గురించి కూడా ఆలోచించడం అలవాటు చేసుకో. నా మెళ్ళో తాళి కట్టిన మీరు పారే వాళ్ళు ఎలా అవుతారండి? నా ప్రాణం అవుతారు. అత్తయ్య గారికి మాటిచ్చాను, మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను అని. నేను మాటిస్తే ప్రాణం పోతున్నా కూడా ఆ మాట తప్పను. మనిషికి మాటే ప్రాణం అని మా తాతయ్య చెప్పారు. ఎక్స్క్యూజ్ మీ,
మిమ్మల్ని చెప్పండి సార్. వన్ మోర్ బ్లాంకెట్ ప్లీజ్. ఓకే సార్.